వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రెండవ సర్వీసులో ఈ చలవారిపాలెం గ్రామంలో మీరు దేవుని పట్ల చూపుతున్నటువంటి ప్రేమను మరి నిండారా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రేమను మరి పరమలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకములో ఉన్న వారికి దయచేయాలనే ఉద్దేశంతో ఈ లోకమునకు వచ్చారని, అదే క్రీస్తు జన్మము అని, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడని వాక్యము సెలవిస్తాము. మనము చదువుకునేటువంటి వాక్య భాగములో లూకా సువార్త 2వ అధ్యాయము 5, 6 వచనములలో దేవుని యొక్క ప్రేమలో యోసేపు మరియు మరియలు ఇద్దరు కూడా నిండు గర్భిణితో ఉన్నటువంటి ఆమెను తీసుకొని బెత్లెహేముకు వచ్చినట్టుగా ఇక్కడ రాయబడతాము. చదవండి. 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. దేవుని ప్రేమించిన ప్రియులరా, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారో మనకి బైబిల్లో అర్థమవుతాం. కాబట్టి ఈ ప్రయాణంలో చాలా కిలోమీటర్ల దూరం ఆమెను గాడిద మీద ఎక్కించుకొని అతను తీసుకొని వచ్చాడు. గాడిద సామాన్యంగానే మెల్లిగా నడుస్తుంది, గుర్రములాగా పెద్దగా పరిగెత్తదు. ఎందుకంటే అది ఎక్కువగా బరువులను మోస్తూ ఉంటుంది కాబట్టి మరి ఈమె కూడా బరువుగానే ఉంటుంది. ఇప్పుడు ఈ గర్భవతిగా ఉన్నాను. ఈమెను తీసుకొని బెత్లెహేముకు వెళుతూ ఉన్నారు వీళ్ళు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఈ బెత్లెహేము యెరూషలేముకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రియులరా, ఈ యొక్క బెత్లెహేము నజరేతుకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అంత దూరము ప్రయాణం చేసి వాళ్ళు ఆ యొక్క దావీదుపురానికి లేదా బెత్లెహేముకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మరి మొట్టమొదటి ప్రజాసంఖ్య వ్రాయబడతా ఉంది అక్కడ. ఆ యొక్క ప్రజాసంఖ్యలో వాళ్ళ పేర్లు నమోదు చేయబడాలి. అలాగే మనకు కూడా ప్రజాసంఖ్యలు రాస్తూ ఉంటారు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ఆ యొక్క జనాభా లెక్కలలో మన పేర్లు కూడా రాయించుకోవాలి. లేకపోతే మనకి చాలా రావాల్సిన రాయితీలు పోతాయి. లేకపోతే మనం ఈ దేశ పౌరులం కాదని అంటారు. ఈ దేశ పౌరులైన ప్రతి వారు కూడా ప్రజాసంఖ్యలో రాయబడాలి. పరదేశీయులు మాత్రం వ్రాయబడరు. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశానికి ఒకవేళ విజిట్కి వచ్చినా లేదా కొన్ని నెలలుగా ఉంటున్నా వాళ్ళ పేర్లు మాత్రం ఆ యొక్క ప్రజాసంఖ్యలో వ్రాయబడదు. కేవలం ఆ దేశంలో ఉన్నవాళ్ళు, అప్పుడు పుట్టినటువంటి పిల్లలు సైతం కూడా వాళ్ళకి ఏజ్ ఉండదు కాబట్టి ప్రజాసంఖ్య రాసేటప్పుడు మేము వాటిలో ఆ యొక్క వయసు అనే కాలం దగ్గర 2 సున్నాలు పెడతాం. అంటే ఇంకా 1 ఇయర్ కూడా రాలేదు. మరి తర్వాత ఏం చేశారంటే ఎన్ని నెలలో కూడా రాయమన్నారు. తర్వాత నెలలు అడిగి 5 నెలల, 2 నెలల, 1 నెల అనేది కూడా రాస్తా వస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రజాసంఖ్య రాయటానికి ఇప్పుడు యేసు ప్రభు అదే టైంలో ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి కరెక్ట్గా ఈయన పేరు కూడా ఇప్పుడు అందులో చేర్చబడుతుంది. ఫలానా ప్రజాసంఖ్య రాయించుకోవడానికి బెత్లెహేముకి వచ్చింది. ఆమె పశువుల పాకలో ఒక మరి కుమారుని కనింది కాబట్టి ఆ కుమారుడు పేరు కూడా యేసుక్రీస్తు అనేటువంటి పేరు దాంట్లో నమోదు చేయబడిందని లేఖనాల్లో ఉన్నదని పండితులు చెప్తా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆమె కన్యక అంటే పునీతురాలు అని అంటాం. సామాన్యంగా ఎటువంటి చెడుతనము లేకుండా ఉన్నటువంటి కన్యకలను మరి ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళలో చెడుతనం లేదు. కొంతమంది కన్యకలుగా ఉండకుండానే మరి ఈ లోకంలో చాలా తప్పుడు మార్గంలో నడుస్తున్న వారు కూడా ఉన్నారు. కన్యక అంటే ఎప్పుడు కన్యక అవుతుందో మీ అందరికీ తెలిసిందే. స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే స్త్రీ మెచ్యూర్ అవుతుందో నాటి నుండి ఆమె కన్యకగా మారుతుంది. అప్పటిదాకా బాలిక అంటాం.
అలాగే పురుషుడిని కూడా బాలుడు అంటాం. అతను కూడా పెళ్లి వయస్సు వచ్చినటువంటి వారిని మరి అతను వివాహానికి సమర్థుడు అని కూడా అంటాం. దేవుని యొక్క ప్రేమలో మరి సర్వలోకము ప్రజాసంఖ్య మరి రాయబడుతూ ఉంది కాబట్టి ఈమె ఇక్కడి నుంచి కదిలింది. అటు లూకా సువార్త 2వ అధ్యాయములో 1వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి అది మొట్టమొదటి ప్రజాసంఖ్యను కూడా రాస్తుంది అక్కడ. చదవండి ఆ మాట కూడా. మొదటి ప్రజాసంఖ్య బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రజాసంఖ్యని స్టార్ట్ చేసింది ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో. ఇక అది ఏమైందంటే మరి 10 సంవత్సరాలకు ఒక్కసారి ప్రజాసంఖ్య రాయడం అనేది మన దేశంలో ఆనవాయితీగా వచ్చింది. అదే జనాభా లెక్కలు అంటారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. మొదటి ప్రజాసంఖ్య చరిత్రలోనే మొట్టమొదటి కౌంటింగ్ ఈ యొక్క దేశంలో యెరూషలేము అనేటువంటి దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది రాయించుకోవడానికి అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందండి, అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా ఒక మీటింగ్కి వెళితేనే మనం ఆ యొక్క గుంపుని తట్టుకోలేకుండా ఉంటాం. ఈ మధ్య గుంపులు ఎక్కడెక్కడ తయారవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఎక్కడండి? ఫ్రీ బస్సుల దగ్గర తయారవుతున్నాయి. ఫ్రీ బస్సులు అందట్లేదంట. మగవాళ్ళు ఎక్కడానికి అసలు అవకాశం ఏముంటలేదంట. ప్రియులరా, మరి అంతకుముందే ఆ బస్సులోకి ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎక్కితే వాళ్ళు సీట్లు ఆక్రమిస్తుంటే రెండో వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారట. గుంపులు అంట. సరే, మొన్న ఏదో అటు కర్నూలు వైపు ఎక్కడో ఈ బస్సు వెళుతూ ఉంటే ప్రియులరా, మోయలేని బరువు అంటారు కదా. మోయలేని బరువు ఉంటే ఏం జరుగుతుందంటే చక్రాలు ఇరిగిపోతాయి కదా. అలాగే టైర్లు 2 పగిలిపోయి రోడ్డు అవతల పడ్డాయి. అందరూ బతికున్నారంట, ఎవరు చనిపోవాలి. టైర్లు పోతే ఇంకేం కదిలింది బండి? టైర్లు ఊడిపోయినాయి అంట. అంతంతలా బోల్ట్లు కూడా ఊడిపోయినాయి అంట. ఆ యొక్క మనుషుల జనాభా అంతమంది ఎక్కారు. ప్రియులారా, 75 మంది ఉన్నారంట దాంట్లో. అది ఎక్కే కెపాసిటీ ఎంత అంటే 43, 42 ఉంటుంది. అంటే దానికి దరిదాపుగా డబల్ ఎక్కారంట. అందరు రోడ్డు మీద నిల్చొని ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే గుంపులు కొడతాం మనం. మరి ప్రజాసంఖ్య అంటే ఇంకా ఎంతో గొప్ప. అందుకని ఏం జరిగింది, ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళందరికీ సత్రాలు దొరికాయి. మరి వీళ్ళకి మాత్రం సత్రం దొరకలేదు. సత్రం అంటే లాడ్జ్ అంటే ఇన్ అంటారు. INN, ఇన్ అంటే సత్రము. ఆ ఇన్ అనేది వాళ్ళకి దొరకలేదు. దేవుని యొక్క ప్రేమలో మరి ఎవరో పశువుల పాక అనేది ఒకటి కనపడితే అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఉండమని అన్నారట. ఉండమని అంటే అక్కడే మరి పశువుల తొట్టిలో కాస్త ఈ యొక్క గడ్డేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అక్కడ పెట్టారట. ఆ పెట్టారు అన్న సంగతిని దేవదూతలు వచ్చి గొల్లలకి చెప్పారు. మరి ఎలా కనుక్కోవాలంటే పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఒక బాలుడు ఉంటాడు. మీరు వెళ్ళి ఆయన రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అని దేవదూతలు గొల్లలకి చెప్పారు. ఆ గొల్లలు అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసి మహిమపరిచినట్టుగా మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో మరి యేసు ప్రభు వారు మరి ఈ యొక్క లోకంలో ప్రజాసంఖ్యలో రాయబట్టడానికి వాళ్ళ తల్లిగారు వెళ్ళినట్టు కనపడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం దాకా మనం చూస్తే యేసు నరులలో ఒకడిగా వ్రాయబడినటువంటి వాడుగా అక్కడ కనపడతా ఉన్నాడు. 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎవరి పోలిక? మనుషుల పోలిక. ఎందుకంటే దేవుణ్ణి మనం చూసి బతకలేమని రాసింది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఎలా రావాలి? ఆయన మనిషి రూపంలో మన ముందుకు కృపాసత్య సంపూర్ణుడిగా
మన ముందు నిలబడాలి, లేకపోతే ఆయన చూడలేం మనం. చదవండి. రిక్తునుగా అంటే తగ్గించుకొనెను. బయటికి ఎలా కనపడుతున్నాడు, కానీ ఆయనలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అది చాలామంది చూశారు అక్కడ వాళ్ళు, కానీ ఆయన్ని ప్రేమించలేదు. చదవండి. శిలువ మరణం అంటే శ్రమ. మామూలుగా కొట్టి చంపటం వేరు, మరి వేలాడదీసి ఒక మనిషిని చంపటం వేరు. దాంతో కొట్టి మళ్ళీ అలాగే శిలువను మోపించి, మరి ఎంత శ్రమ అండి. మామూలు ఏ దొంగలకు కూడా చేయనటువంటి పనులు ఆయన చేత చేయించారు. అంత మూర్ఖంగా ప్రవర్తించారు రోమా సైనికులు, యూదులు, సమరయులు, వీళ్ళంతా చెప్పిన మాటను బట్టి ఆయన్ని సిలువ వేశారు. పిలాతుకైతే సిలువ వేయాలని లేదు, ఆయన ఏం చేయలేదు, ఆయన దగ్గర నేరమేం లేదు అని అన్నా కూడా మాకు ఆయన వద్దు, బరబ్బాను విడుదల చేయండి, ఈయన సిలువ వేయమని కోరారు. ఏ నేరము చేయనటువంటి దేవుడు, ఏ పాపమెరుగని యో పావనామూర్తి విమోచకుండా కీ పాటలు నొందినావా. ఏ పాపం మెరగలేనటువంటి వ్యక్తి ఎన్ని పాటలు పడ్డాడో మన కొరకు. ఒక్క కాస్త కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా, లేదా వంటగదిలో కాస్త ఏదో తెలియక కొంచెం కత్తి కోసుకున్నా, మరి లేదా నూనె చింది ఒక చుక్క మీద పడ్డా ఏమని చెబుతుంది, మా అమ్మకి బాగలేదండి, ఏమైందంటే నూనె పడిందండి, అందుకని రావట్లేదు చర్చికి. ఎక్కడికి రాదంట, చర్చికి రాదంట. ఏమనుకుంటున్నావు మరి నూనె పడిపోయి ఒళ్ళంతా గాలిపోయా, రాలేకపోయే పొజిషన్లో ఉండే, ముఖం కూడా చూపించలేని పొజిషన్లో ఉందన్నమాట. కానీ ఈయన చూడండి, ఆ మాటను మనం చదివినప్పుడు ఏ పాపం ఎరిగినటువంటి ఆయన్ని, మరి మన పాపముల కొరకు ఆయన్ని శాపగ్రస్తుడిగా చేశాం. ఆ చిన్న చిన్న వాటికే ముళ్ళు గుచ్చుకుందేనో, నూనె పడిందేనో, జారి పడ్డారనో, వందల మాటలు ఈ రోజున వంకలు చెప్పి దేవుడి సన్నిధిని మానేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దేవుడిని ఎరిగి ఉండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయన్ని దేవుడిలాగా మహిమపరచడం లేదు. ఎలా మహిమపరచట్లేదంట? దేవుణ్ణి దేవుడిలాగా మహిమపరచకుండా ఏ చెట్టుకో ఏ పుట్టకో మొక్కుతున్నారు అని బాధపడ్డాడు ఆ యొక్క పౌలు భక్తుడు రోమా దేశంలో. ఎందుకంటే రోమీయులు అప్పటికీ రక్షణ పొందలేదు, ఎవరికి కూడా క్రీస్తు అంటే తెలియదు. అలాంటి ప్రాంతంలో తీసుకెళ్లారు ఈ యొక్క పౌలుని, బంధించి తీసుకెళ్లారు. ఎందుకని? తీర్పు జరిగేది రోమాలు, కాబట్టి అధినాయకులు ఉండేది రోమాలు, వాళ్ళు శిక్ష వేస్తారు, జైల్లో పెట్టారు. ఆ తర్వాత నీరో చక్రవర్తి కాలంలో ఆయన్ని ఖడ్గము చేత చంపించేశారు అనేది బైబిల్ చెప్తామన్నమాట, మరియు పండితులు చెప్తామన్నమాట, చరిత్ర చెప్తామన్నమాట. కాబట్టి ఏ పాపం ఎరిగినటువంటి వ్యక్తి మరి ఎందుకు అలాగా చేశారు అంటే, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడిని ప్రేమించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని దేవుడు వాక్యం సెలవిస్తాం. మీరంతా క్రైస్తవులే, పెళ్ళి క్రైస్తవ పెళ్ళే, చర్చిలో పెళ్ళే, కానీ చర్చికి రా. మరి పాస్టర్ గారు ఏమని చెప్పారు? పాస్టర్ గారు ఆ రోజున పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకోమన్నారు, ఆ రోజు బాప్తిజం తీసుకొని పెళ్లి చేశాం. చాలామంది చెప్తున్న మాట ఇదే, చాలా చోట్ల జరుగుతుంది కూడా ఇదే. అరే పాస్టర్లు ఏంటంటే అట్లాగా ఇచ్చేస్తున్నారు అని అంటే, మరి వాళ్ళలో కలుపుకోవాలి. మరి ఆ పెళ్లి చేస్తే కొంత కానుకలు వస్తాయి పాస్టర్ గారికి, మరి పెళ్లి చేస్తే ఆయనకి బట్టలు పెడతారు, పాస్టర్ గారికి బట్టలు పెడతారు, కానుకలు ఇస్తారు, పెట్టిపోతలు ఉంటాయి, మరి ప్రధానానికి ప్రార్థన, మరి అలాగే పెళ్ళికి ప్రార్థన, అలాగే మరి రాత్రులకి ప్రార్థన, మరి అలాగే సంసారానికి వస్తున్నప్పుడు ప్రార్థన. ఇక చూడండి పాస్టర్కి పంట పడిపోద్ది కాదా? పాస్టర్ గారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవే
ప్రతిదాన్ని నిన్నెవరో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకు బాగలేదనంటే పోయి చూసి రావడానికి వెళ్ళాను. పిల్లరా నేను ఉండేది పావుగంట ఉన్నానేమో అంతే, కానీ వాళ్ళు కానుకిస్తున్నారు. నేను కానుక అవసరం లేదని అన్నాను. కానుక కోసం రాలేదు, మీ బాగోగులు తెలుసుకొని ప్రార్థన చేద్దామని వచ్చాను. పిల్లరా చాలామంది అయ్యగారు వస్తున్నారంటే భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను కానుకలు తీసుకోవటానికి మీ ఇళ్ళకి రావట్లేదు. యేసు ప్రభు వారు కానుక ఇవ్వడానికి వచ్చాడు, ఆయన తీసుకోవడానికి రాలేదు. ఈ లోకానికి ఆయన అన్నీ కలిగి ఉండి కూడా, సమస్తము కలిగి ఉండి కూడా పరమును విడిచి, తండ్రి దగ్గర ఉన్నటువంటి మహదైశ్వర్యమును విడిచి ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు. చదవండి ఇంకా. మీ ఇంట్లో ఎంతమంది మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నారు? పోనీ ఇక్కడ కూర్చున్నాడు చెప్పండి. రోజు నేను మోకాళ్ళని 1 గంట ప్రార్థన చేస్తాను, లేదా అరగంట చేస్తాను, లేదా 1 పావుగంట చేస్తాను, లేదా ఉదయం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, లేదా సాయంకాలం చేస్తాను చెప్పేవాడు చెప్పండి. పోయి ప్రార్థనలు పోయాయి. నాకు కాలు యాక్సిడెంట్ అయింది కదా, ఎడం కాలు యాక్సిడెంట్ అయ్యి మోకాలు దగ్గర దెబ్బ తగిలింది కదా, అప్పటి నుంచి నేను కొంచెం మోకాలు పూర్తిగా ఆనుకోవట్లేదు నాకు వెనక్కి. ఎందుకంటే అక్కడ దాకా వచ్చేసరికి నొప్పి వచ్చేస్తుంది. సరే నేను దేవుడిని అడిగాను, ప్రభా నాకు తెలియదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అలవాటు నాకు ఉంది కదా, ఎలాగైనా నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటట్టుగా నన్ను చేయి, నాకు తెలియదు అని అడిగితే వెయ్యి ప్రార్థన చేయాలి. రోజు తెల్లవారుజామున 1 పావు గంట లేదా 20 నిమిషాలు కింద దిండేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకంటే వయసు పెరిగిపోయింది, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు కదా, కానీ మనసు ఒప్పుకోవట్లే. మనసు ఏం కావట్లేదు, ఒప్పుకోవట్లే. ఎందుకని ఒప్పుకోవట్లేదు? ఎందుకని దేవుడి మార్గంలో ప్రయాణం చేయలేకపోతున్నాం? మనము ప్రభువుని ఎందుకు గణపరచలేకపోతున్నాం అని అంటే మనసు సహకరించదు. ముందుగా సహకరించాల్సింది ఎవరు? నీలో నీ అవయవాలు బాగానే ఉన్నాయి, కానీ ఎవరు సహకరించట్లేదు? ఆలోచన చేయండి. ఎవరు చెప్పాలి? మనసు సహకరించట్లేదు. మనసు ఎటువైపు తిరిగితే అటువైపుకి మనము తిరిగిపోతాం కాదా? ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా, ఎవరి మాట వింటలేదు? తల్లిదండ్రుల మాట వింటలేదు. ఏమని చెప్తా ఉంది? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంటే మనసు ఎవరికి ఇచ్చేసింది? మనసు ఎవరికో ఇచ్చేసింది. రక్షణ పొందిందా? పొందింది. మరి మనసు రక్షణ పొందిన వారు మరి దేవుణ్ణి ఎరగకుండా లేదా దేవుణ్ణి ప్రేమించకుండా ఉండేవాడిని ప్రేమించవచ్చు? ప్రేమించుకోండి, బైబిల్ ప్రకారం ప్రేమించుకోండి. సరే, మన సమాజంలో భారతదేశంలో దానికి తోడు ఇంకొకటి ఉంది. ఏంటంటే కులం. మన కులం కాదు. ఇలాంటివన్నీ కూడా మరి అడ్డంకులుగా మారిపోయాయి ఇలా. అయితే ఈ రోజున నిజమైనటువంటి క్రైస్తవులు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని దేవుడు ఏమన్నాడు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అదేంటండి? మరి అవును, 800కు పైగా ఉన్నటువంటి జనాభా ప్రపంచంలో 800 కోట్లకు పైగా ఉన్నారు. మన భారతదేశంలోనే 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందిలో ప్రియులరా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో వాళ్ళు క్రిస్టియన్ కంట్రీ అయినా కాకపోయినా మొత్తంలో కేవలం 200 కోట్ల మందే రక్షణ పొందినవారు లేదా తెలిసిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారంట. ఇంకెంతమంది కావాలి? 600 కోట్ల మందికి తెలియదు. చూసారా? పిలువబడిన వారు ఇప్పుడు దాకా 200 కోట్లే. మరి 200 కోట్లలో ఆయన ఫిల్టర్ చేస్తే, అంటే ప్రతి వారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి మోకరించి వాక్యం చదివేవాళ్ళు, ఏమంటే దినపోషణ అని అంటాం. అంటే ఏ దినము ఆ దినము వాక్యాన్ని మనం చదివి మనల్ని మనం సరి చేసుకోవడానికి దినపోషణ అంటారు. దినపోషణ చదివేవాళ్ళు లేరు ఈ రోజున. కుటుంబ ప్రార్థనలు లేవు ఈ రోజున. మోకాళ్ళు వేసి ప్రార్థనలు లేవు ఈ రోజున. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారు? ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అంటే తీసివేయబడతారు. అంటే 200 కోట్లలో మరొక 100 కోట్ల మంది ఆఫెన్ క్రిస్టియన్స్ అంటారు. అంటే అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు.
అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు, అప్పుడప్పుడు దేవుడిని కనపరిచేవారు. వీళ్ళరా మరి దేవుడు చెప్పిన కట్టడలు ఏమీ కూడా అనుసరించకుండా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారు. ఆ 200 మందిలో 100 కోట్ల మంది ఫిల్టర్ అయిపోతారు. ఈ 100 కోట్లలో కూడా దేవుడి యొక్క శ్రమలలో పాల్గొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే క్రీస్తు కొరకు ఒక సైనికుడిలాగా మనం పోరాడుతూ ఉన్నప్పుడు శత్రువు ఏం చేస్తూ ఉంటాడు? చంపేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శత్రువుని ఎదుర్కొనేటువంటి ధైర్యము కావాలి నీకు తిమోతి అని జడ్డి అయిన వాడు ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడతాడు. అంటే క్రీస్తులో మనం జడ్డి అయిన వారిలాగా ఉండాలి. అలాంటి జడ్డితనం అనేది మనకి ఈ రోజున లేకుండా ఎప్పుడు మన చుట్టాలు, మన బంధువులు, మన ప్రాంతము అదే చూసుకుంటూ మనము దేవుణ్ణి ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఏమన్నా పాపం చేశాడా? ఎందుకని చేయలా? ఇక్కడ నేర్చుకున్నాడు కదా వాళ్ళ దేశంలో వాళ్ళ దేవుడి గురించి. నేర్చుకున్నప్పుడు అక్కడికి పోయి పాపం చేయమని అడిగినా కూడా అతను బానిస మళ్ళా అయినా కూడా పాపం చేయలేదు. దానియేలు పాపం చేశాడా? చేయలేదు. నెహమ్యా చేయలేదు. ఎజ్రా చేయలేదు. కాబట్టి బైబిల్లో జడ్డి అయిన వాడు మంచి పోరాటం పోరాడతాడు. వాళ్ళు జడ్డి అయినటువంటి మనుషులు ఎక్కడికి వెళ్ళినా సరే మా దేవుడు అని చెప్పేసి గట్టిగా చెప్పగలిగినాడు. అంతే తప్ప మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక దేవుడు ఉండడు. కొన్ని పెళ్ళిళ్ళకి నన్ను పిలుస్తారు. కొంతమంది అడుగుతారు సంఘస్థులు కూడా, మీరు రాలేదేమో అయ్యగారు? ఎట్లా వచ్చేది? ఆ పెళ్ళి జరుగుతున్నదంతా కూడా తంతు అంటారు దాన్ని. తంతు అంటే నిజమైనటువంటి వివాహం కాదది, పరిశుద్ధ వివాహం కాదది. స్టేజీల మీద డ్యాన్సులు వేసేది, స్టేజీల మీద మేకప్ వేసుకునేది. మరి దేవుని పరిశుద్ధ వివాహం ఎలా అవుతుంది? పరిశుద్ధ వివాహం అంటే ఈ లోక సంబంధమైన 12వ అధ్యాయం రోమాపత్రిక చదవండి. 12వ అధ్యాయం రోమాపత్రిక 1-2 వచనాలు ఏమని రాయబడిందో చూడండి. ఈ లోక మర్యాదను అనుసరించక అని రాసి ఉంది. 12వ అధ్యాయము 1-2 వచనాలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. అది ఏ మర్యాద? మరి ఇప్పుడు పెళ్ళిళ్ళతో మేకప్ ఎవరు వేశారు నీకు? ఐబ్రోస్ ఎవరు దిద్దారు నీకు? లిప్స్టిక్ ఎవరు వేశారు? గోరంటాకులు ఎవరు పెట్టారు? మెహందీలు ఎవరు పెట్టారు నీకు? మరి ఇవన్నీ ఎవరి మర్యాద? లోక మర్యాద, అంతే కదా. లోక మర్యాద ప్రకారముగా నువ్వు నడుచుకోకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ మనం అవి చేయకుండా, లోక మర్యాద చేయకుండా ఎవరిని వివాహం చేశారు ఇంతవరకు? జరుగుతుందా? చూడగలమా? కాబట్టి నేను రాలేదమ్మా, అక్కడ డ్యాన్సులు ఉన్నాయి, మరి అలాగా వాళ్ళు సెలబ్రిటీస్ లాగా తయారయ్యి వచ్చారు, కేవలం అందరూ ఫోటోల కోసం అందంగా ఆ అమ్మాయి నల్లగా ఉన్నా మరి ఆ అమ్మాయిని తెల్లగా చేశారు. తీరా చూస్తే వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి నలుపంతా కూడా ప్రజలందరికీ కనపడదు. ఒక వారం లేదా ఒక 3 రోజులు ఏం కనపడుతుంది? అందంగా కనపడుతుంది. ఆ తర్వాత నీ అసలు రూపు వచ్చేస్తుంది బయటికి. కాబట్టి అది ఏ మర్యాద? లోక మర్యాద. నన్ను కూడా అన్నారు అప్పుడు పెళ్ళైనప్పుడు మా అమ్మాయికి మా కొలీగ్స్ అన్నారు, మాస్టర్ గారు కొంచెం రంగు వేసుకోపోయారా, భలేగా ఉండేవాళ్ళు మీరు అంది. ఎలాగంట? కొంచెం రంగు వేసుకోమంట. వీళ్ళరా అమ్మ రంగు వేసుకోకపోతే నన్ను చూడరా మీరు అన్న. అది కాదండి, ఇంకా బాగుంటారా. అది దాన్ని ఏమంటాం? లోక మర్యాద. వేసుకుంటే కనుక లోక మర్యాద అయిపోయేది. వేసుకోకుండా ఉంటేనేమో దేవుడి మర్యాదను గౌరవించిన వారం అవుతాం. కాబట్టి ఈ లోకములో మనము దేవుడికి రావాల్సిన ఘనత రావట్లేదు. ఎందుకంటే ఆయన దేవుని స్వరూపమై ఉండి మన కొరకు తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా, దరిద్రుడుగా, మన ముందుకు సశరీరుడుగా ప్రత్యక్షమైతే మనం లేనిపోని అందం కోసమని ఎంతగానో తాపత్రయపడతా ఉంటాం.
చాలామంది అంటారు పెళ్ళి ఎంత బాగున్నావు నువ్వు అంటారు. మరి ఇప్పుడు బాగాలేవు, ఎందుకు బాగుంటాం? మేకప్ బాయ్, మేకప్ పోతే ఎట్లా బాగుంటామంటే ప్రియులారా, ప్రభువారికి కూడా మేకప్ పోయింది. ఏం చేశారంట 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో, సురూపమైనను లేకుండా సొగసైనను లేకుండా ఆయన్ని బాధించాం. 53వ అధ్యాయములో యెషయా గ్రంథంలో 1 నుంచి 4 వచనాల్లో మనకు కనబడతాం. ఆయనకి స్వరూపం లేకుండా చేశాం. ఎంత సుందరుడో, ఎంతో సుందరుడమ్మ తానెంతో మురిసిపోయాడు. ఎంతో సుందరుడు అంట. చదవండి. స్వరూపము లేదు, సొగసు కూడా లేకుండా చేసిన వారు ఎవరు? మనమే. ఏంటది? తప్పుడు పనులు, దేవుడికి వ్యతిరేకమైన పనులు. ఆయన దీనుడుగా దరిద్రుడిగా వచ్చాడని క్రిస్మస్ రోజులలో నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీలో దీనత్వం ఉందా? ఎంత ఫ్యాషన్గా వస్తున్నారో చర్చెస్కి. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను టౌన్లో, వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ లాగా తయారై లిప్స్టిక్లు వేసుకొని, ఐబ్రోస్ దిద్దుకొని, మేకప్ వేసుకొని. ప్రియులరా, మరి కొంతమంది అయితే మరి పాత వాళ్ళంటే వేరు, ఈ కాలపు ఆడపిల్లలు మనం కనుక చూసినట్లయితే ప్రియులరా, ప్యాంటు షర్ట్లు వేసుకొని కూడా చర్చికి వస్తూ ఉన్నారు. ఎవరిని మెప్పించడానికి? ఎవరి మర్యాద ఇది? అణుకోగలిగిన స్త్రీల్లాగా ప్రవర్తించలేకపోతా ఉన్నారు. ఏమన్నంటేనేమో అలుగుతారు, కోపగించుకుంటారు, ఈయనేం పాస్టర్ అంటారు, ఇదేం చర్చ్ అంటారు. వాక్యానుసారంగా నడవమంటే ఎవరికి ఇష్టం ఉండలేదు. అందుకని చర్చీలన్నీ కూడా ఏమవుతున్నాయంటే వాక్యానుసారంగా కాకుండా అల్లరికి తావించేటువంటి స్థలాల్లో జనాలు ఎక్కువైపోతూ ఉంటారు. పిల్లల ఆలోచన చేయవలసిందిగా కోరు. 69వ సంకీర్తన 20వ వచనం. ఎవరి పట్టీలో యేసు ప్రభు పేరు రాశారు? 69:20. చూడండి, ఇవన్నీ యేసు ప్రభు గురించి రాసినవి. ఎవరైనా మంచి పనులు చేస్తే రాయా కూర్చో అంటాం. పాస్టర్ వేషం వేసుకొని, వాడు పాస్టర్ కాకపోయినా ఒక తెల్లగుడ్డలు కట్టుకొని ఒక బైబిల్ పట్టుకొని అమ్మ ప్రార్థన చేస్తాను మీ ఇంట్లో అని అంటే జనరల్గా ఏమంటాం? రక్షణ లేని వారం కావచ్చు, క్రైస్తవులం కాకపోవచ్చు, సరే రాయా ప్రార్థన చేసుకోవాలి అని అంటారు. కేవలం ప్రార్థన కోసం వస్తే నేను గౌరవిస్తామే. మరి యేసు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నా కూడా ఆయన గౌరవించకుండా ఏం చేశారంట? చేదు చిరకను అందించామే, మోయలేని సిలువను మోపించామే, పెట్టని కష్టమంతా పెట్టించామే, మేకులు కొడతా ఉంటే చిన్న సూది గుచ్చుకుంటేనో లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటేనో తపన పడిపోతామే. అలాంటి వాళ్ళకి 6 అడుగులు ఉన్నటువంటి మేకును దిగగొడితే ఎలా ఉంటుందండి? మంచి యవ్వన దశలో ఉన్నటువంటి ప్రభువారు 33.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మంచి బలం ఉన్నటువంటి యేసు ప్రభు వారు రక్తం ఏమవుతుందండి? చిందిపోతుంది. రక్తము చిందుద్దండి. ఎందుకంటే మన రక్తము కింద నుండి పైకి ప్రసరిస్తూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంటాం దాన్ని. కాబట్టి చేతులలో శీలలు కొట్టారు, కాళ్ళలో 2 కలిపి ఒక శీలను కొట్టారు, మొత్తం 3 శీలలు కొట్టి మరి తలకి 53 ముళ్ళు ఉన్నటువంటి ముళ్ళకిరీటం పెట్టారు. ఈ 53 ముళ్ళంట 53 రోగాలంట. అంటే మన రోగములను ఆయన భరించాడు. ఆ ముళ్ళుకి తగిలింది ఏంటి? రక్తం. కాబట్టి రోగానికి రక్తం తగిలితే ఏమవుతుంది? స్వస్థత. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. అలాగే ప్రియులరా, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనం. ఎక్కడికి వచ్చారండి? ఒంటెలు వేసుకొని వచ్చారు. ఎవరిళ్ళు? జ్ఞానులు. ఒంటెల మీద ఆయన కోసమని బహుమానాలు తెచ్చారంట. ఎవరిళ్ళు?
తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. తూర్పు దేశపు జ్ఞానులము ఎక్కడెక్కడో దాటుకుంటూ వచ్చామయ్యా అని చక్కని పాట రాశారు. దేన్ని చూసుకొని వచ్చారంట? నక్షత్రాన్ని చూసుకొని వచ్చారు. నక్షత్రం వచ్చింది, యెరూషలేములోకి వచ్చింది నక్షత్రం. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, అడిగితే ఆయనకేం అర్థం కాల. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, అధికారులను పిలిచి, ఏమయ్యా లేఖనాలు చూడండి అన్నాడు. లేఖనాలు చూస్తే అదే విషయం చెప్పారు. మీకా గ్రంథంలో 5:2 చెప్పారు. అయ్యా మరి ఇక్కడే పుడతాడట. మరి ఎక్కడున్నాడు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ దేశపు రాజుకేమో తెలియలా, జ్ఞానులకు తెలిసింది. ఎవరని? ఆయన యూదుల రాజు. ఆయన అన్నాడు, నాకు తెలీదు, మీరే ఆయన కనుక్కొని వచ్చి నాకు చెప్పండి అన్నాడు. ఓకే, బయలుదేరారు. మరి ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములోకి వచ్చి ఆగిపోయింది అది నక్షత్రం. ఇప్పుడు మళ్ళా హేరోదు రాజుకి విషయం చెప్పడానికే జ్ఞానులను అక్కడికి పంపించాడు దేవుడు. కానీ వాడు దాన్ని నమ్మలేదు. ఇంకొక రాజు అనేసరికి కోపం వచ్చింది. ప్రియులరా, ఇప్పుడు మళ్ళా ఎవరు నడిపించాలి? కనుక్కొని రమ్మని పంపించాడు. ఎవరు నడిపించాలి? నక్షత్రమే. నక్షత్రం పోయి బెత్లెహేములో ఆగింది. ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాము? 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్ల దాకా నడిచి నక్షత్రం ఒక చోటకి వెళ్ళి ఆ ఫోకస్ని ఆ యొక్క గుడారం మీద లేదా ఆ యొక్క పశువుల శాల మీద ఆపేసింది. ఏం చేశారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఈయనే యూదుల రాజు అని చెప్పి ఏమిచ్చారండి? బంగారం. మత్తయి సువార్తలో మనకి కనబడుతూ ఉంటుంది. బంగారము ఈ యొక్క రాచరికానికి గుర్తుగా ఉంది. రెండవది సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి పూజార్హుడుగా చెప్పడానికి గుర్తుగా ఉంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 34వ వచనం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం దాకా చదవండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34 to 38. చూసారా? సాంబ్రాణి దేనికి గుర్తు? పూజ చేయటానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? ప్రభువారి దగ్గరికి సాంబ్రాణి తెచ్చారు. ఏం చేయడానికి? ప్రభువుని పూజించటకు వచ్చారు. ప్రేమించిన దేవుని ప్రియపెట్టారు. భూమి మీద ఎవరు పూజారులు కాదు, యేసు ప్రభు తప్ప. పూజారుడవు పవిత్రుడవు అభిని క్షమించే మిత్రుడవు. చక్కని పాట. పవనుడగు మా ప్రభువు నీవే, స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నిన్ను దినదిన. పాట అయితే చక్కగా పాడతాం, దినదినం స్తుతిస్తున్నామంటే లేదు. పాట మాత్రం బాగా పాడతాం, ఎంత రమ్యంగా పాడతాం. దినదినము దేవుణ్ణి స్తుతించమని ఆ పాటలో మనకు కనపడతాం. దినదినము స్తుతించేవాళ్ళు తగ్గిపోయారు, ప్రార్థించేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే సమాజంలో అరాచకత్వము పెరిగిపోయింది. ప్రార్థన లేకుండా ఉంటే జనులు పాపము చేస్తారు అని సామెతల గ్రంథంలో రాయాలి. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రాంతంలో జనులు పాపము చేస్తారట. ప్రార్థన ఉన్న చోట ఎవరు ఉండరు? సాతాను ఉంటాడు. ప్రార్థన లేని చోట ఎవరు ఉంటారంటే సాతాను ఉంటాడు. సాతానుకే బానిసలు అవుతామంటున్నారు తప్ప దేవుడికి దాసులుగా మారలేక పోతాం. కాబట్టి రెండవది ఏమి ఇచ్చారంటే సాంబ్రాణి ఆయనకి ఇచ్చినట్టుగా మనం చదువుతా ఉన్నాం. మూడవది బోళం ఇచ్చారు. బోళము మరణానికి గుర్తు. చనిపోయినప్పుడు జనరల్గా ఈ యొక్క బోళమును చల్లుతారు. మన వాళ్ళు కూడా చనిపోయినప్పుడు ఏం చదువుతారు చెప్పండి? పన్నీరు, మరి అలాగే కలరా ఉండలు,
ఇవన్నీ వేస్తారు. ఎందుకని అక్కడ చెడు వాసన రాకుండా ఉండాలి, ఈగలు వాలకుండా ఉండాలి. పరిమళ ద్రవ్యాలతోటి చనిపోయినటువంటి వాళ్ళని కూడా మనము తీసుకెళ్ళి సమాధిలో పెడతాం. చనిపోయేటప్పుడు ఆ యొక్క సమాధిలో పెట్టేటప్పుడు కూడా ఆ పన్నీరుని చల్లి ఆ యొక్క పౌడర్ వేసి మరి ఆ యొక్క సమాధిని భద్రంగా దించుతాం. ఎంత భద్రంగా అంటే మనిషిని కూడా అడ్డపట్టుకోం కదా. శవపేటికను మాత్రం ఎంత జాగ్రత్తగా దించుతారో గుంటలోకి. ఏనాడు కూడా మనిషిని ముద్దు పెట్టుకున్నవాడు కాదు, ప్రేమించిన వాడు కాదు, ఒక చెయ్యి ఊతం ఇచ్చి నా భుజం మీద పట్టుకొని నడుపు అని అన్నవాడు కాదు. కానీ శవపేటికను మాత్రం ఎంతో ప్రేమతో అలంకరించి మళ్ళా లోపలందేమో చనిపోయిన శవం, బయటికి ఎలా కనబడుతుందండి పెట్టె, ఎంతో కాస్ట్లీ పెట్టెలు, లోపలంతా ఫోముతో ఉన్నటువంటి పెట్టెలు. ఎందుకంటే చచ్చిపోయినోడికి అవసరమా? అడిగాడు దేవుడు. తలవాల్చుకొనుటకు స్థలమైనా లేనటువంటి ప్రభు వారి కన్నా కూడా మనం ఏమైపోయాం? గొప్పవాళ్ళం అయిపోయాం. గొప్ప గొప్ప పనులు చేయాలని చూస్తున్నాం. యేసు ప్రభు చనిపోతే ఆయన ఆ యొక్క గుడ్డలలో చుట్టూ తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు, ఊరేగించలా. మరి ఇక్కడ ఎందుకండి ఊరేగింపులు? ఇక్కడ ఎందుకండి రంగులు చల్లుకోవటాలు? ఇక్కడ ఎందుకండి మందు వేసుకొని కోలాటాలు చేయటాలు, అరుపులు ఎందుకండి? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు యేసు ప్రభు వారిని ఏమైనా హంగులు ఆర్భాటాలు చేసి ఆయన తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టారా? లేదు కదా. మరి ఎందుకని అది గుర్తుకు రాదు ప్రజలకి? అంటే దేవుడి కన్నా గొప్పవాళ్ళం అయిపోయాం. అంటే ఊరు వాళ్ళందరికీ తెలియాలంట. ఊరేగింపు అంటే అర్థం ఏంటి? ఊరు ఎరిగింపు అంటే ఊరు వాళ్ళందరికీ తెలియజేసేదాన్ని ఊరేగింపు అన్నారు. ఆ ఊరేగింపు ఎందుకండి? మనకు అమ్మాయికి పెళ్ళయింది, ఆ ఊరిలో ఎంటర్ అయిన దగ్గర నుంచి అంటే బస్సు స్టాప్ ఉంటుంది కదా, అక్కడి నుంచే వాహనాలు మొదలయ్యాయి. పెళ్ళి యొక్క పందిట్లోకి వచ్చేసరికి 2 గంటలు పట్టిందంట. మొత్తం కిలోమీటర్ దూరం ఉంటుంది. కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి ఆ అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటే 2 గంటలు పట్టిందంట. బాజా భజంత్రీలు, టపాకాయలు, ఓ కేకలు. ఎవరంటే ఫలానా వాళ్ళ పెళ్ళి, ఫలానా ఊరు అమ్మాయి వస్తూ ఉంది. ఎక్కడ? సింహాసనం వేసి కూర్చోబెడతారండి పైన. ఏమండి? ఆటో వేసి, ఆటో కాదు బండి పెట్టి, బండి మీద మరి సోఫాలు వేసి, ఆ సోఫా మీద అమ్మగారు పడిపోకుండా ఆమె అక్కడ కూర్చోబెట్టి ఆమె నడుస్తూ ఉంటే మెల్లిగా పోతూ ఉండాలి బండి. అబ్బా బోర్లు ఊపుతూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి, గులాములు చల్లుతూ ఉండాలి. అబ్బో దేవుడా! చచ్చిపోయినప్పుడు అదే పని చేస్తారు, పెళ్ళికి వస్తున్నప్పుడు అదే పని చేస్తారు. పిల్లరా, దేవుణ్ణి ప్రేమించేవారు ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోరు. దేవుడు ఎలా జరిగిందో చూస్తారు. నాకు యేసు ప్రభు వారిని ప్రేమించినటువంటి పేతురుని చంపుతున్నారు. చంపేటప్పుడు ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నన్ను ఈ రకంగా అంటే ప్లస్ ఆకారంలో ఆయన సిలువేశారు కదా, అలా వేయద్దు. ఎందుకంటే నేను ఆయనకి సరిపడిన వాడిని కాదు. నన్ను తలకిందులుగా సిలువేయండి అని తలకిందులుగా సిలువేయించుకొని చచ్చిపోయాడు పేతురు. చూడండి ఎంత ఘనతో చరిత్రలో రాయబడింది ఇది. కాబట్టి ఈ రోజున దేవుడు ప్రేమించిన వారు దేవుడి కన్నా తగ్గించుకోవడేటువంటి తత్వంలో నడుస్తారు. దేవుడిని సరిగా ప్రేమించిన వాళ్ళు ఆయన కన్నా ఎక్కువగా ఘనత పొందాలని ఆశపడతారు. ఏది ముఖ్యం? దేవుడే మన కొరకు రిక్తుడుగా ఈ భూమి మీదకి ఒక మనిషి రూపంలో వచ్చి నిన్ను నన్ను కలుసుకొని మంచి మాటలు చెప్పి అద్భుతాలు జరిగించి, నేను వెళుతున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని కూడా తీసుకుపోతాను, అయితే నా మాటలు మీరు నమ్మిక ఇచ్చి నా యొక్క ఆరాధనలో పాల్గొనండి అని ఆయన చెప్తే, మనం ఈ రోజున మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ దేవుడి కన్నా ఎక్కువ ఘనత రావాలని కోరుకుంటాము. అది అన్నింటికి మంచిది కాదు. ఇలా దేవుడు మొదటిగా ఘనపరచబడాలి, ఆ తర్వాతనే నీకు ఘనత. యెషయా గ్రంథంలో ఈ బోళం గురించి చెప్పానండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం చదవండి. బోళము మరణానికి గుర్తు, బంగారం రాజరికానికి గుర్తు, సాంబ్రాణి పూజకి గుర్తు. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. 19:39. చూసారా? 150
చీరల ఎత్తు బోళం తెచ్చాం. ఈ రోజున ఇళ్లలో సాంబ్రాణి వేసుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి చూద్దాం. మేము పిల్లలకి తలస్నానం చేయించి కుంకుళ్ళతో, షాంపూతో కాదు, కుంకుళ్ళతో స్నానం చేయించే వాళ్ళు ఎంతమంది చెప్పండి. ఆ తర్వాత ఒక తట్ట తీసుకొచ్చి ఒక మూకుడు తెచ్చి ఆ మూకుడులో నిప్పులేసి ఆ నిప్పులో ఈ యొక్క సాంబ్రాణి వేసి ఆ పొగంతా ఆ యొక్క తట్ట లోపల నుండి వస్తూ ఉంటే మీ పిల్లల జుట్టుని ఆరబెట్టిన వాళ్ళు ఎంతమంది చెప్పండి. పోయింది. ఇప్పుడు అన్ని షాంపూలు వచ్చాయి. తల్లులు కూడా ఏం చేస్తున్నారు, కుంకుడుకాయలు కొట్టి వాటిని నానబెట్టి ఆ రసం పోయిట్లా. ఏంటమ్మా పోయట్లేదంటే, అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పెన్నుకి ఒక సంచి పెట్టుకోను, లేకపోతే పెన్ను లోపల పెట్టి మడతాయి. ఈ 2 పనులు చేయి. ఎక్కడికి వచ్చినా పెన్ను మాత్రం జారుతూనే ఉంటుంది. దాని పని ఏంటో అర్థం కాదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా ఆలోచన చేయండి. మరి ఆయన దగ్గరికి బోళమును తీసుకొని వచ్చారు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం దాకా. మనం ఏం చేయాలి? మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, మరి మనం ఏం చేయాలి? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4 ఏం చేయాలి? యెహోవాని స్తుతించండి, దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి. జనులలో గొల్లలు ఏం చేశారు? గ్రామంలోకి వెళ్ళి ప్రచురించారా? అలాగే అన్న ఏం చేసింది? దేవుణ్ణి ప్రకటించిందా? మరి అలాగే పౌలు భక్తుడు 9వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథంలో రక్షణ పొందంగానే యేసే ప్రభువుని ప్రకటించాడా? మరి నువ్వు ఎంత చేస్తా ఉన్నావు? మరి నువ్వేం చేస్తా ఉన్నావు? వాక్యం అయితే చెప్తా ఉన్నావు, చదవండి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. కీర్తనలతోనూ అలాగే చప్పట్లతోనూ ఆయనకి మహిమ తేవాలి. చప్పట్లు కొడుతున్నాం అనుకో, నలుగురు చప్పట్లు కొడతా ఉంటే చుట్టుపక్కల ఏం చేస్తారు? ఎందుకు కొడుతున్నావు చప్పట్లు అని అడుగుతారు. మా దేవుణ్ణి ఘనపరచడానికి చప్పట్లతోనూ, సితారతోనూ, అలాగే పిల్లల గురువుతోనూ 150 కీర్తన అంతా ఎలాగ గణపరచాలో రాసింది అక్కడ. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, మరి 3 జ్ఞానులు మరి దేవుడి మాట వింటూ యేసు ప్రభువుని చూడటానికి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? దరిదాపుగా 1.5 years పట్టింది. ఎక్కడ? తూర్పు నుంచి యేసు ప్రభు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ హేరోదు ఏం చేయించాడు? చంపించాడు. ఉద్దేశం ఏంటి? ఈ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో యేసు ప్రభు ఉంటాడని. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, వాళ్ళు అంత దూరం నుండి ప్రయాసపడి ఆ నక్షత్రాన్ని చూసి మరి యేసు ప్రభువుని చూడటానికి వచ్చారే, వాళ్ళ కానుకలు తీసుకొని, అవేం పాడైపోయే కానుకలు, ప్రసిద్ధమైనటువంటి కానుకలు. యాక్చువల్గా 4 వచ్చారంట, ఒకడు డ్రాప్ అయిపోయాడు, 3 మాత్రమే కనపడుతున్నారని పండితులు రాశారు. అంత లోతుగా బైబిల్లో లేదు, కానీ పండితులు మాత్రం చెప్పేది 4 బయలుదేరారు, కానీ ఒకడు డ్రాప్ అయిపోయాడు, మరి 3 మాత్రం వచ్చారు అని చెప్తున్నారు. ఆ 4వ వ్యక్తి ఎవరు తెలియదు మనకి. దేవుని యొక్క ప్రేమలో పిల్లలు. కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయము 30-31 వచనాలు రండి. 30-31 వచనం లూకాసు వార్త. మరియ గురించి రాయబడతా. చాలు ఒక్కొక్క మాట చదువు. ఏమైపోయిందంటే కంగారు పడిపోయింది, తొందరపడిపోయింది. చూడండి, ఆమె కలవరపడినటువంటి రాత్రిది ఆమెకి. ఎవరికి? కన్య మరియకి. చదవండి. అనిన తర్వాత దూత మాట్లాడింది. దీనికి ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంది.
దూత చెప్పిన మాటకి ఒప్పుకుంది. అంటే తీర్మానం చేసేసుకుంది, సరేనయ్యా పరిశుద్ధాత్ముడు ద్వారా నేను ఒక దేవాది దేవునికి జన్మనైపోతాను కాబట్టి సరేనని చెప్పేసి ఆ దూత చెప్పిన మాటకు ఆమె యాక్సెప్ట్ చేసింది. అంటే తీర్మానం చేసేసుకుంది గర్భం ధరించటానికి పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియులారా, అంతేకాదు ఆ దూతలు చెప్పిన దీవెన ఇచ్చారు. దయాప్రాప్తురాల, స్త్రీలలో నువ్వు దీవెన పొందిన దానవు అన్నారు. కాబట్టి విధేయత చూపిన రాత్రి, మరి యేసుకు జన్మనిచ్చిన రాత్రి. అన్ని రాత్రులే. ఆమె కన్యకగా ఉన్నప్పుడు రాత్రికాలమే దర్శనం వచ్చింది. ఆమె యేసుప్రభుని కన్నప్పుడు రాత్రికాలమే జరిగింది. దేవుని యొక్క ప్రేమలో మరి మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నాము. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి అనేది ఇక్కడ రాయబడతాం. యోహాను రాసిన సువార్త 9:5. ప్రభువారే చెప్తున్నారు ఈ మాట. చూసారా, లోకానికి ఏమంటాయన వెలుగును. వెలుగులో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? తెస్సలోనికయ మొదటి పత్రికలో రాయబడతాం. ఏమని చెప్పి, మీరు చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు. ఎవరు అంట? మనం వెలుగు సంబంధం. మనమందరము వెలుగు సంబంధులం. ఎవరు? క్రీస్తును నడిచేవారు. ఎందుకు? ఆయన వెలుగు. ఆయన వెలుగు కాబట్టి ఆయన అనుసరించి నడిచే వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు? వెలుగులోనే ఉంటారు. ఎంత గొప్ప మాటలండి. ప్రభువారు వెలుగు మనం కూడా నడిస్తే మనం కూడా ధన్యులవుతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. దూత కాపరులతో మాట్లాడిన రాత్రి. దూత కూడా మాట్లాడింది ఎప్పుడు? రాత్రి. కన్యకతో మాట్లాడింది రాత్రి. కన్యక గర్భం ధరించింది రాత్రి కాలంలోనే. కన్యక బిడ్డను కనింది రాత్రి కాలంలోనే. యాకోబు రక్షణ వచ్చింది రాత్రి కాలంలోనే. ఇలా ఆలోచించి ఎన్ని రాత్రులు ఉన్నాయో బైబిల్లో, చాలా రాత్రులు ఉన్నాయి. దేవుడు రాబోతుంది. మరి రాత్రి పగలు మనకైతే తెలియదు, కానీ ప్రకటన గ్రంథంలో అయితే రాయబడుతుంది. ఏమన్నట్టు తెలుసా? ఒక బోర శబ్దం వినపడుతుందట. అది విన్నవాళ్ళు, వినగలిగిన వారు లేస్తారట. వాళ్ళని మేఘారుడుగా వచ్చినటువంటి ప్రభువారు తీసుకొని పోతారట. అందరికీ వినపడుద్ది ఆ స్వరం? వినపడదు. ఎందుకంటే లోపల బాగా సౌండ్ స్లీప్ అంటాం. సౌండ్ స్లీప్ అంటే గొరకబెట్టి నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సౌండ్ స్లీప్స్ అంటారు. ఆ సౌండ్ స్లీప్గా ఉన్నటువంటి వాళ్ళ పక్కన నువ్వు ఫోన్ మాట్లాడినా వినపడదు. ఎందుకని? ఆ గద్దె వేసుకొని ఏసీలు వేసుకొని నువ్వు దుప్పటి కప్పుకొని పడుకుంటావు. అసలు ఏం వినపడదు. నీకు ఏం జరుగుతుందో దొంగోడు వచ్చిన సంగతి కూడా తెలియదు. కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు. టీవీ అక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ తలుపు దగ్గర కొంచెం అట్లా ముందుకేసుకొని చూస్తూ ఉంటారు. అంటే ఇటు చూస్తే కనపడుద్ది అన్నట్టు. ఎప్పుడైతే లీనమైపోయిందో దొంగోడు కింద నుంచి దూరుకుంటూ వచ్చాడు. అట్లా నించొని రాకుండా వంగుకొని వచ్చాడంట. ఏమో తెలియదు. ఏమో టీవీలో సీరియల్లో అని ఏడుస్తూ ఉందంట. సీరియల్ చూసి ఇక ఇదే దొరికింది లేదు సందనుకున్నాడు దొంగోడు. చక్కగా లోపలికి వచ్చాడు, అన్నింటినీ సర్దుకున్నాడు. సరే సర్దుకొని బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అదే గది ఆ యొక్క ద్వారం, ఎందుకంటే అపార్ట్మెంట్కి ఒకటే కదా దారి ఉండేది. మళ్ళీ అటే పోతా ఉంటే ఏమో చూసింది. ఎవరు నువ్వు అన్నాడు. చంపేస్తానన్నాడు. అయిపోయింది. నోట్లో గుడ్డలు కుక్కాడు. అదే కుర్చీ కట్టేశాడు. అదే ఛానల్ చూస్తూ ఉండమ్మా, ఇంకా సీరియల్ ఇంకో పావుగంట ఉంది, నువ్వు చూస్తూ ఉండమ్మా అని చెప్పాడు. ఇప్పుడు చూస్తుందా సీరియల్? అని చూస్తుందా? ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తుంది అరవటానికి. సీరియల్ పోయింది. ఇక సీరియల్లో పడిపోయి సీరియస్ అయిపోయిన వాళ్ళు ఎంతమందో. సీరియల్లో పడిపోయి సీరియస్ అయిపోయిన వాడు. ఇప్పుడు ఆమె బతుకు సీరియస్ అయిపోయింది. ఆమెకి ఏదో షుగర్ పేషెంట్ అంట. పిల్లరా చివరికి అది బయటికి రావట్లేదు శబ్దం. పిల్లరా ఆ టైంలో మరి లోపల ఉన్న గదిలో ఉంది అపార్ట్మెంట్లో ఎవరికైనా పడుతుంది. చక్కగా వీడు తలుపు తీసుకొని దర్జాగా ఒక బ్యాగ్, వాళ్ళ బ్యాగే తీసుకొని కట్టుకొని పోయాడంట. పిల్లరా ఆలోచించాడు.
ఎప్పుడో భర్త 1 గంటకో 2 గంటలకు వచ్చాడండి. చూస్తే ఫోన్ తీయట్లేదని వచ్చాడంట, లేకపోతే వచ్చేవాడు కాదు. తీరా చూస్తే ఏమైంది, ఆమెను కట్టిపడేశాడు, తలకాయ వాలిపోయాడు. ఏం తినలేదుగా. వీళ్ళ సీరియల్ చూసి సీరియస్గా దేవుణ్ణి మర్చిపోతున్నారు. ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి దీనుడుగా దరిద్రుడిగా మనందరినీ ఉద్ధరించడానికి, మనలందరినీ తన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచినటువంటి దాన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే దేవుడు పనికిరాడు, బతికిరాడుకో. అయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చావు, వెలుగుగా వచ్చావు. అయ్యా నిన్ను చూడటానికి ఎక్కడో దూర ప్రాంతం నుంచి అయ్యా మరి జ్ఞానులు వచ్చారు, కానీ నేను మాత్రం చర్చికి సకాలంలో రాలేకపోతుంది, దేవుణ్ణి సరిగా ప్రేమించలేకపోతుంది. అలాగే కానుకలు తీసుకొచ్చారు వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు. చిన్నపిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు కొత్త చేతితో వెళ్ళకూడదు అంటారు. కనీసం పండు పలము చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ మరి తీసుకొని వెళ్ళారట. ఎందుకంటే కొత్త చేతితో వెళ్ళారు. ఎందుకంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి జ్ఞానులు కాబట్టి అవి తీసుకొచ్చారు. కాబట్టి నీకు జ్ఞానం లేదు కాబట్టి నువ్వు నువ్వు జ్ఞాని కాదు కదా. కాబట్టి అది ఎప్పుడు చేయకండి. చిన్నపిల్లల్ని ఉన్నటువంటి ఇంటికి కనుక నువ్వు వెళుతున్నట్లయితే పిల్లల కోసం ఏదైనా తీసుకెళ్ళాలి. అలాంటి పని నీవు చేయడానికి సిద్ధపడదు.